జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. సంధ్యా సమయంలో నేను ఆశ్రమానికి వెళ్లి కూర్చోగానే ఇది వరకటి చిన్న గదిలోకి వెళ్లి కూర్చోమని ఆదేశించారు. నేను అట్లా చేశాక ఈ విధంగా అన్నారు. నీవు ఎప్పుడైనా యోగ శిక్షణ పొందటాన్ని గూర్చి ఆలోచించావా? నీకు ఆ శిక్షణ పొందే అధికారం లేదు. నీవు ఉపాసనా మార్గమునకు తగినవాడివి. అందువలన ఉపాసనా మార్గమును స్వీకరించడానికి సంసిద్ధుడవై దానిని అనుసరించి నడుచుకో అని అన్నారు. నేను వారి సలహాను స్వీకరించి ఉపదేశం ఇమ్మని కోరాను. అప్పుడు వారు పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం రోజు వచ్చే చంద్రగ్రహణం వరకు నీవు ఆగాలి. శరీరాన్ని మొదట పరిశుద్ధం చేయనిదే దీక్ష తీసుకోవడానికి వీలు లేదు. ఆ చంద్రగ్రహణం నాటి రాత్రి నేను నీ శరీరాన్ని పరిశుద్ధం చేస్తాను అన్నారు. తర్వాత ఒక పదార్థం పేరు చెప్పి దానిని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు. ఆ పదార్థమును చంద్రగ్రహణ సమయంలో ఒక సద్బ్రాహ్మణునికి దానం చేసి ఒక ఆసనం మీద కూర్చుని ఒక మంత్రాన్ని జపించాలని చెప్పారు. దాని విధి విధానమును కూడా చెప్పారు. కాశీలో దీక్షను గ్రహించే సమయంలో ఒక సద్బ్రాహ్మణుడు దొరకడం చాలా కష్టం. అందుచేత నేను స్వామితో ఇలా అన్నాను, బాబా ఇది నాకు కఠినమైన పరీక్ష. ఎందుకంటే కాశీలో దీక్షను గ్రహించే సమయంలో ఏ బ్రాహ్మణుడు నా నుండి దానము గ్రహింపడు. కనుక నేను ఎవరికి దానమివ్వాలో దయచేసి మీరే చెప్పండి అని. అప్పుడు వారు నవ్వి, ఏ వ్యక్తి అయితే నేను చెప్పిన పదార్థాల పేర్లు ఉచ్చరిస్తూ భిక్షమెత్తుకుంటాడో అతనికి దానమివ్వు. దానివలన నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను చాలా సంతోషించాను. స్వామివారే ఎవరినైనా బ్రాహ్మణులను పంపుతారని మనసులో అనుకుని దీక్షా సమయమైన గ్రహణం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాను. ప్రతిరోజు నియమానుసారం 2 వేళల ఆశ్రమానికి వచ్చి పోయేవాడిని. దీక్ష స్వీకరించే రోజు సమీపించింది. స్వామివారు చెప్పినట్లు ఒక బ్రాహ్మణుడు ఆ రోజున ఆ పదార్థముల పేర్లు చెబుతూ భిక్ష అడిగాడు. నేను భక్తి శ్రద్ధలతో దానం చేశాను. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. గ్రహణం తర్వాత వచ్చిన మాఘశుద్ధ చతుర్థి నాడు నేను స్నానం చేసి దేవతామూర్తులకు నమస్కరించి స్వామివారికి నమస్కరించి వారి దగ్గర కూర్చున్నాను. అప్పుడు స్వామివారు నీ శరీరం పరిశుద్ధం అయింది అంటూ గురు శిష్యుల సంబంధం ఏమిటో, శిష్యునిలో ఏ ఏ గుణాలు ఉండాలో వాటన్నిటినీ వివరముగా చెప్పారు. ఆ తర్వాత రేపు నీ దీక్ష ఉంటుంది, దీక్షకు ఏ ఏ వస్తువులు కావాలో చెబుతాను, తెచ్చుకో అని చెప్పారు. గురువు గారికి భోజనం పెట్టించాలని కోరిక చాలా రోజుల నుండి నా మనసులో దృఢంగా ఉండింది. నా కోరికను స్వామివారికి వెల్లడించాను. అది వినగానే స్వామివారు నేను అన్నం తినాలి, అందుకు కొన్ని వంకాయలు తీసుకురా అని అన్నారు. నేను వెంటనే సంతకు వెళ్ళి 5 కిలోల వంకాయలు మిఠాయి తెచ్చాను. వంకాయలను చూసి ఆయన చాలా సంతోషించారు. మంగళదాస్ తల్లి అయిన అంబాదేవిని పిలిచి వంకాయ కూర అన్నం వండమని చెప్పారు. అందులో నుండి 4 వంకాయలు తీసి నా చేతికి ఇచ్చారు. మిఠాయిని చూసి అపరిమితమైన కోపంతో నిన్ను మిఠాయి తెమ్మని నేను చెప్పలేదు, మరి ఎందుకు తెచ్చావు అని అన్నారు. ఆయన ముఖ కవళికలు చూసి నేను బెదిరిపోయాను. వెంటనే నేను వారి పాదములను పట్టుకున్నాను. వారు ప్రసన్నులై మిఠాయి తిన్నారు. దాదాపు 1/2 కిలో మిఠాయి మిగిలింది. నన్ను మంగళదాసును తినమని ఆజ్ఞాపించారు. మేమిద్దరం ప్రసాదం గ్రహించాం. తర్వాత నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పారు. కానీ నేను ఇంటికి వెళ్ళక అక్కడే కూర్చుని ఉన్నాను. వారి కొరకు వంకాయ కూర అన్నము తయారు కాగానే ఆహారం తీసుకోవడానికి ఉపక్రమించారు. స్వామివారు భోజనం చేస్తున్నారు. అదృష్టం ఉంటే నాకు కూడా ప్రసాదం లభిస్తుందని అనుకున్నాను. కనీసం ఒక్క మెతుకైనా దొరక్కపోతుందా అని అనుకున్నాను. భోజనం చేయడం పూర్తి కాగానే వారు నీవు నా ఉచ్చిష్టం ఎందుకు తింటావు అని ప్రశ్నించారు. అప్పుడు నేను ఇది నాకు ఉచ్చిష్టం కాదు, అది మహాప్రసాదం అని అన్నాను. అప్పుడు బాబా గారు నీకు అలాంటి శ్రద్ధ ఉంటే నీవు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నారు. నేను ప్రసాదం తీసుకుని పాత్రలను భోజనాలను చేసిన స్థలమును శుభ్రం చేసి ఇంటికి వెళ్ళినాను. మధ్యాహ్నం ఆశ్రమమునకు తిరిగి వచ్చి చూడగా అక్కడ 3-4 పరమహంసలు ఏదో విషయమును గూర్చి చర్చించటానికి కూర్చున్నారు. వారి ముందు దేవనాగరి లిపిలో ఉన్న 25-30 వ్రాతప్రతులు ఉండి ఉన్నాయి. స్వామీజీ మంగళదాసుని పిలిచి ఒక పుస్తకమును తెప్పించి అందులో ఒక భాగమును తెరిచి వారికి తెలపవలసిన విషయమును చూపించారు. వారి జిజ్ఞాసకు తగిన సమాధానం చూపించారు. అట్లా సాయంకాలం వరకు ఆ 3-4 పరమహంసలు తమ సందేహ నివృత్తి చేసుకున్నారు. సంధ్యా సమయంలో ఆకాశం మేఘావృతమైంది. వెంటనే వారు
వారు ముగ్గురు స్వామివారి వద్ద అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోవటానికి అనుజ్ఞ అడిగాను. కానీ నన్ను వారు కూర్చోమని ఆదేశించారు. కొద్దిసేపటికే బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. వర్షం తగ్గకపోగా ఉధృతమైంది. భయంకరమైన ఆ అంధకారంలో ఇంటికి వెళ్ళకుండా నేను అక్కడే ఉండిపోదామనుకున్నాను. ఆ సమయంలో స్వామివారు నన్ను దగ్గరకు పిలిచి ఇంటికి వెళ్ళమని చెప్పారు. నేను వారి ఆదేశమును విని ఎంతో విచారించాను. ఎందుకంటే ఆ స్థితిలో ఇంటికి వెళ్ళడం మానవుని శక్తికి మించిన పని. అందువలన వర్షం వెలిసేంత వరకు ఆగుతానని వారితో చెప్పాను. కానీ స్వామివారు అప్పుడే వెళ్ళిపొమ్మని ఆజ్ఞ ఇచ్చారు. నేను మంగళదాసుతో ఈ వేళ ఎందువలనో స్వామివారు కఠినమైన ఆదేశం ఇచ్చారు. నేను ఎంత కష్టపడవలసి వస్తుందో. గొడుగు లేదు, వెలుతురు లేదు. పైగా భయంకరమైన అంధకారం. 4 దిక్కుల జడివాన, భయంకరమైన మేఘగర్జనలు, మెరుపులు. ఇలాంటి పరిస్థితిలో నేను వెళ్ళాలి. నాకు బాధ తప్పదు అని అన్నాను. మంగళదాసు మీరు భయపడవలసిన పని లేదు. బాబాగారి ఆజ్ఞ పాలించండి. బహుశా దీనిలో వారి ఉద్దేశం ఏదో ఉండి ఉంటుంది అని అన్నాడు. నేను ఏవేవో ఊహిస్తూ స్వామివారికి నమస్కరించి వారి పాదధూళిని నుదుట గ్రహించి తలుపు బయటకు వెళ్ళాను. అక్కడ జడివాన కురుస్తున్నది. కానీ ఒక్క వర్షపు బిందువు కూడా నా మీద పడడం లేదు. ఆ విధంగా కొద్ది దూరం వెళ్ళగానే ఒక బాబుగారు లాంతరు పట్టుకుని నా ముందు నడవసాగారు. ఆ వెలుతురును చూచి నేను గట్టిగా అరిచి అయ్యా మీరెటు వెళ్తున్నారు అని అడిగాను. జవాబు రాలేదు. నేను తొందరగా నడుస్తున్నాను. కానీ ఆ లాంతరు పట్టుకుని నడిచేవారిని పట్టుకోలేకపోయాను. అప్పుడు నేను పరిగెత్తసాగాను. అయినా ఆయనను అందుకోలేకపోయాను. చిత్రం ఏమిటంటే మొదట నాకు ఎంత దూరంలో ఉన్నారు, పరిగెత్తినప్పుడు అంతే దూరంలో ఉన్నారు. నేను మళ్ళీ మెల్లగా నడవసాగాను. నాకు ఆ లాంతరు వెలుతురు బాగానే కనబడుతున్నది. అలాంటప్పుడు నేను ఎందుకు కష్టపడి ఆయన వద్దకు వెళ్ళాలి అనుకున్నాను. లాంతరు పట్టుకుని వెళ్ళేవారు ఇదివరకట్లాగానే నా ముందు మెల్లమెల్లగా నడుస్తున్నారు. నాకు వెలుతురు కనిపిస్తూనే ఉన్నది. నా లక్ష్యం వెలుతురు మీద తప్ప వేరే దానిపైన లేదు. వర్షపు నీరు నా కాళ్ళకు తగులుతున్నదే కానీ శరీరానికి ఎక్కడా తగలటం లేదు. ఏ కారణం వల్ల నేను ఆ విధంగా అంత సుఖంగా వెళ్తున్నానో దానిని గూర్చి నా మనసులో ఏమాత్రం ఆలోచనే లేదు. నేను ఇల్లు చేరుకున్నాను. లాంతరు పట్టుకున్న వ్యక్తి అదృశ్యులయ్యారు. ఒక్కసారి నేను ఆశ్చర్యచకితుడినయ్యాను. అంతేగాక స్వామివారు నన్ను అక్కడ ఉండవద్దని చెప్పడానికి కారణం ఏమిటో తెలిసింది. అంత మహాపురుషుని అనుగ్రహమునకు పాత్రుడను అయ్యానని తెలిసి నా ఆత్మ ఎంతో సంతృప్తి చెందింది. భక్తి భావముతో ఆయనకు నమస్కారములు చేశాను. అంతటి అలౌకికమైన శక్తిగల మహాపురుషుని వలన దీక్షను పొందే అదృష్టం కలిగిందని గ్రహించాను. మర్నాడు వారు నాకు దీక్ష ఇస్తారు. అందులో ఎలాంటి బాధ రాకూడదని భావిస్తూ భోజనం చేసి పడుకున్నాను. వారి అలౌకిక కార్యకలాపముల గూర్చి ఆలోచిస్తూ గాఢ నిద్రలో మునిగిపోయాను. మర్నాడు మాఘ శుద్ధ పంచమి ప్రాతకాలంలోనే ఆశ్రమమునకు వెళ్ళి స్వామివారికి నమస్కరించాను. మేమిద్దరం కలిసి స్నానమునకు వెళ్ళాం. వారి స్నానం ప్రతిరోజు 2 గంటలకు తక్కువగా పట్టదు. నేను అంతసేపు ఎప్పుడూ నీటిలో ఉండేవాడిని కాదు. ఒడ్డున కూర్చుని బయటకు వచ్చే వరకు నిరీక్షించేవాడిని. స్నానం చేసి ఒడ్డుకు రాగానే వారి శరీరమును తుడిచేవాడిని. ఆ తర్వాత ఆశ్రమమునకు తిరిగి వచ్చేవాళ్ళం. ఈనాడు కూడా అలాగే చేశాను. స్నానం చేయటానికి వెళ్ళి వచ్చే సమయాలలో స్వామివారు నా భుజం మీద చెయ్యి వేసి నడిచేవారు. స్నానం చేసి తిరిగి వచ్చిన తరువాత స్వామివారు తన గద్దెపైన కూర్చున్నారు. నేను నేల మీద నాకు నిర్దేశించిన స్థానంలో కూర్చున్నాను. కొంతసేపటికి వచ్చిపోయేవారు ఆగిపోయిన తర్వాత స్వామివారు నన్ను తమ ఆసనం వద్దకు పిలిచి మంత్రోపదేశం చేశారు. దాని విధి విధానం తెలిపినారు. ఆ తర్వాత గద్దె మీద కూర్చుని ఇలా అన్నారు. ఏ విషయమైనా ఎంతవరకు చెప్పవలనో అంతవరకే చెప్పాలి. అనవసరంగా ఏదో చెప్పి సమయం వృధా చేయకూడదు. అనవసరమైన విషయాలు చెప్పడం వల్ల ఎంతో నష్టం సంభవిస్తుంది. ఎవరి ధర్మాన్ని ద్వేషించకూడదు. ఎవరికి ఏ ధర్మం పైన నమ్మకం ఉంటుందో వారికి దాని వలననే ముక్తి లభిస్తుంది. ఆహార విహారముల వలన ధర్మానికి హాని కలగదు. కానీ ముక్తి లభించడంలో ఆలస్యం అవుతుంది. మహమ్మదీయులు కూడా ముక్తిని సాధించగలరు. అనన్య చిత్తులై భక్తి భావంతో భగవంతుని పిలిచే వారికి ముక్తి త్వరగా లభిస్తుంది అని చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్పసాగారు. నీవు ఇన్ని సంఘటనలు చూసి మోహపరవశుడు అవుతున్నావు. వీటిలో ఒక్కటి కూడా ఆశ్చర్యజనకం కాదు. ఎందుకంటే
ఎందుకంటే మానవుడు నిజంగా మానవుడే అయితే ఈ అలౌకిక కార్యములన్నీ చేయగలడు. కేవలం ఆహార విహారాలు మానవుని సుఖ సంతోషాల కోసమే సృష్టించబడలేదు. భగవంతునిలో ఏ ఏ శక్తులున్నాయో అవే శక్తులు మనుషులలో కూడా ఉన్నాయి. భగవంతుడు మానవుని తన ఇష్టానుసారం తయారు చేసి అతనిలో తన సమస్త శక్తులను సమకూర్చి జీవుని శ్రేష్ఠతమునిగా చేశాడు. కానీ ఎవరికీ ఆ శక్తి ఉపయోగించుకోవడం తెలియదు. ఎవరి వలన ఈ ప్రపంచం సృష్టించబడిందో, ఎవరైతే ఎల్లప్పుడూ మన వెంట ఉంటారో, అటువంటి భగవంతుని తెలుసుకోవడానికి గాని, ఆయనను దర్శించటానికి గాని ఎవరికీ కోరిక ఉండదు. ఒకవేళ ఎవరికైనా ఆ భగవంతుని తెలుసుకోవాలని కోరిక ఉన్నా, ఆయనను చేరే విధానం తెలియదు. అందువలన అతడు తనకు నచ్చిన విధానంను అనుసరించి 10 రోజులలో ఆ భగవంతుని దర్శనం కాకపోతే, ఆ పనిని విడిచిపెట్టి నాస్తికుడవుతాడు. భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించే వారికి లేదా ఆయనను చేరడానికి ప్రయత్నించే వారికి భగవంతుడు తప్పక వశమవుతాడు. ఈ ప్రపంచమును సృష్టించిన వారు అన్ని వేళలా అన్ని స్థానములలోనూ ఉంటారు. వారే ఈశ్వరులు. వారు ఈ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నారు. మనం మన ఆలోచనతోనూ జ్ఞాన బలంతోనూ వారిని వెతికి పొందాలి. గట్టి ప్రయత్నం చేస్తే దానిని మనం తప్పక పొందవచ్చు. స్వామివారి ఉపదేశాత్మకత సందేశాన్ని విని నేను వారిని నిజంగా భగవంతుని దర్శనం కలుగుతుందా అని అడిగాను. దానికి వారు సాధన చేసినప్పుడు గురుకృప లభించినప్పుడు భగవంతుని దర్శనం తప్పక కలుగుతుంది. నీవు నిజంగా భగవంతుని దర్శింపదలిచినావా అన్నారు. నేను ఆతృతతో ప్రభు అట్లా జరిగితే నేను నిజంగా ధన్యుడినే. ఈనాడు స్వయంగా భగవంతుడినే గురువు రూపంలో పొందడం నా సౌభాగ్యము. భగవంతుని గుణగణాలను తెలియని వారు ఎవ్వరూ భగవంతుని దర్శనం పొందలేరు అన్నాను. అప్పుడు స్వామివారు నేటి రాత్రి నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు ప్రొద్దుపోయింది. ఇంటికి వెళ్ళు అన్నారు. వారి ఆజ్ఞానుసారం నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు మధ్యాహ్నం కాక సంధ్యా సమయంలో ఆశ్రమానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి దగ్గరలో కూర్చున్నాను. కొద్దిసేపటికి స్వామివారు నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్ళారు. వారు కూర్చునగానే నేను కూడా వారికి దగ్గరగా కూర్చున్నాను. అప్పుడు స్వామివారు నా ప్రక్కన ఉన్న చిన్న గదిలోని కాళీమాత విగ్రహాన్ని చూసి రమ్మన్నారు. నేను వెళ్లి చూసి వచ్చాను. రాతితో చేసిన ఆ విగ్రహం అక్కడ నిశ్చలంగా ఉన్నదని చెప్పాను. అప్పుడు స్వామివారు నవ్వి ఆ కాళీమాత విగ్రహాన్ని నీవు ఇక్కడ చూడదలిచావా అని అడిగారు. అందుకు నేను గురుదేవా నేను ఆ తల్లిని ఇక్కడే చూసే సౌభాగ్యం పొందగలనా అన్నాను. ఆ తల్లిని చూడటమన్నా దర్శించటమన్నా ఒకటే కదా! అందువలన ఆ జగన్మాతకు నాకు మీరే ఆ జగన్మాతను నాకు మీరు దర్శింపజేస్తే కృతార్థుడను అన్నాను. అప్పుడు గురుదేవులు నన్ను స్థిరంగా కూర్చోమని చెప్పి తాము ధ్యానావస్థలోకి వెళ్ళారు. ఒక గంట తర్వాత ధ్యానం నుంచి లేచి ఆ జగన్మాతను పిలిచాను. నేను ఎంతో శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఒక బాలరూపిణి అయిన ఆ తల్లి మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చి వారి ముందు ఆగింది. దీపం వెలుగులో ప్రకాశవంతంగా మెరిసిపోతున్న ఆ పార్థివ రూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడినైనాను. ఆమెను తల్లి అని పిలవాలనే భావన నా మనసులో ఒక్కసారి మెదిలింది. ఆ సమయంలో నా ముందు జగన్మాత, గురుదేవులు ఉన్నారు. ఒకవేళ మృత్యువు ప్రాప్తిస్తే సశరీరంగా స్వర్గం దొరుకుతుందని కూడా భ్రమపడ్డాను. ఆనందము, భయములతో నా నోటి నుండి మాట కూడా రాలేదు. నేను సచేతన ప్రాణినై ఉండి కూడా అచేతనమైనాను. నేను మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఆ మాతృమూర్తి ఉన్న చోటనే ఉన్నదో లేదో చూచి రమ్మని గురుదేవులు అన్నారు. అప్పుడు నాకు మరింత భయం కలిగింది. ఆ భయంలో నేను స్వామివారికి అతి చేరువగా చేరాను. స్వామివారు చిరునవ్వు నవ్వి తన వద్దకు రమ్మని చెప్పారు. నేను వారి వద్ద కూర్చుని ఆ జగన్మాతను చూస్తున్నాను. అంతా నిశ్చలంగా ఉన్నది. కానీ నా నోటి నుండి మాత్రం మాటలు వెలువడడం లేదు. స్వామివారి ఆజ్ఞను తీసుకుని ఆ దేవికి నమస్కారం చేశాను. ఆ తర్వాత ఆ దేవి చరణధూళిని ముఖము పైన సర్వాంగముల పైన రుద్దుకొని నా జీవితమును సార్థకము పునీతము చేసుకున్నాను. ఆ తల్లి చరణములు మామూలు మనుషుల చరణములలాగానే ఉన్నాయి. కొద్దిసేపటికి స్వామి నాతో జాగ్రత్తగా చూడు. తర్వాత ఏ సందేహము ఉండకూడదు అని అన్నారు. అప్పుడు స్థిరచిత్తుడనై చూశాను. కొంతసేపు అయిన తర్వాత గురుదేవులే ఆ దేవిని తన స్థానమునకు వెళ్ళమని చెప్పారు. అప్పుడు ఆ దేవి చిన్న బాలికలాగా మెల్లిమెల్లిగా వెళ్ళి తన ఆసనంపై మూర్తీభవించింది. అప్పుడు నేను గురుదేవుని చూసి రాయి ఎలా నడుస్తుందని ప్రశ్నించాను. దాని గురుదేవులు నీ శరీరం ఎట్లా నడుస్తున్నది? అది జడమే కదా!
సిద్ధ సాధకుని గుణం వలన నన్ మన్ను పాషాణములలో కూడా ఆత్మ మరియు చైతన్యములు సంచరిస్తాయి. అప్పుడు ఆ మూర్తి నడుచుట, మాట్లాడుట, వినుట మొదలైన పనులు చేస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత మర్నాడు ప్రొద్దున్న మనిద్దరం కలిసి వెళ్దామని చెప్పి గురుదేవులు తమ ఆసనం దగ్గరకు చేరుకున్నారు. మర్నాడు మాఘమాస షష్ఠి మేమిద్దరం కలిసి స్నానమునకు వెళ్ళాము. పంచగంగా ఘాట్ వద్దకు ఆనాటి రాత్రి కూడా రావాలనని, ఆనాటితో ఆ పనులన్నీ పూర్తి అవుతాయని, ఆ తర్వాత రావాల్సిన పని ఉండదని గురుదేవులు చెప్పారు. గంగా స్నానం చేసి వచ్చిన గురువుగారి శరీరమును తుడిచాను. ఆ తర్వాత మేమిద్దరం ఆశ్రమమునకు వచ్చాము. ఆ మధ్యాహ్నం అంబాదేవి అన్నం వండి తీసుకువచ్చింది. నన్ను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించి స్వామివారు భోజనమును కూర్చున్నారు. నేను ఇంటికి వచ్చి భోజనం చేసి కొంచెం సేపటికి నిద్రపోయాను. మెళకువ వచ్చేసరికి సంధ్యా సమయం అయింది. కొద్దిగా ఆలస్యమైందని భావించి తొందరగా ఆశ్రమమునకు వెళ్ళి గురుదేవులకు నమస్కారం చేసి వారి వద్ద కూర్చున్నాను. వారి వేదిక వద్ద కచోడీలు ఉండినాయి. అందులో నుండి 2 నాకిచ్చి తాము 2 తిన్నారు. ఆ తర్వాత నన్ను గదిలోకి తీసుకుని వెళ్లారు. స్వామివారు కూర్చున్న తర్వాత నేను కూడా వారి వద్ద కూర్చున్నాను. 1, 2 విషయాలు వారు ప్రస్తావించిన తర్వాత స్వామివారు నాతో ప్రత్యేకంగా ఇలా చెప్పారు. "ఓ ఉమాచరణ్, నీవు ఇప్పుడు బంధనములలో పడిపోయావు. ప్రతిరోజు నీవు చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. వాటి పట్ల ఎలాంటి అవహేళన చేయకూడదు. పగలు సమయం దొరకకపోతే సంధ్యా సమయంలో చేయాలి. సంధ్యా సమయం దొరకకపోతే రాత్రిపూట చేయాలి. సమయం దొరకడం లేదని చెబితే పని సఫలం కాదు. నీవు నిర్లక్ష్యం చేస్తే నాకు అంతా తెలిసిపోతుంది" అని. స్వామివారు మరలా ఇలా చెప్పసాగారు. "నేను నీకు మొట్టమొదటనే చెప్పాను. భగవంతుడు తన సంపూర్ణ శక్తిని మానవునిలో నిక్షిప్తం చేసి వానిని సమస్త జీవరాశిలో శ్రేష్ఠునిగా సృష్టించాడు. కావున మానవుడు కూడా భగవంతునిలాగే ఏ పని అయినా చేయగలడు. దీనిని నేను నీకు ప్రత్యక్షముగా చూపగలను. దానిని చూసి నీవు మానవుడే భగవంతుడు అని తెలుసుకుంటావు. ఆ భగవంతుడు ఆత్మరూపంలో హృదయమందును, పరబ్రహ్మంలో మస్తిష్కమందును విరాజమానమై ఉన్నాడు. ఆయన ఏదో పేరుతో కన్నులకు కనబడే శరీరం కాదు. ఇదంతా ఈశ్వరుడే. ఈ మొత్తం ప్రపంచం అతనిదే. నేను ఏమీ కాదు, నాది ఏమీ లేదు అని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. సమత, సత్సంగము, ఆలోచనము, ఆనందము అనే నాలుగింటిని ఎప్పుడూ మనం మిత్రులుగా గుర్తించాలి. ధర్మాన్ని గూర్చి ఎవరితోనూ వాద వివాదాలు చేయకూడదు. ఎక్కడైనా ధర్మాన్ని గూర్చి తర్క వితర్కములు జరుగుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి నన్ను కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. తాము కూడా స్వయంగా ధ్యానమగ్నులయ్యారు. దాదాపు ఒక గంట తర్వాత ధ్యానమును విడిచి నాతో ఒకసారి కళ్ళు తెరిచి మనం ఎక్కడ ఉన్నామో చూసి చెప్పు అన్నారు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి మేము ఆహ్, ఎక్కడ ఉన్ ఆహ్, మేము కళ్ళు తెరిచి చూసేసరికి మేము ఆ గదిలో లేము. గంగ పైన ఒక మంచం వేయబడి ఉన్నది. దానిపైన ఒక తెల్లటి పరుపు, ఆ పరుపుకు తెల్లటి గలేబు, దానిపైన ఒక తెల్లని దుప్పటి ఉన్నాయి. ఆ మంచమునకు 2 వైపులా 3 దిండ్లు ఉన్నాయి. దానిపైన స్వామివారు పడుకుని ఉన్నారు. వారి శరీరం తెల్లగా కనబడుతున్నది. నేను వారి మీద కూర్చుని ఉన్నాను. ఇది నేను యథార్థముగా చూచిన విషయం. వారు నాతో ఇలా అన్నారు. "మనము గంగపై ఉన్నాము గదా! మరి గంగలో నీరు ఉన్నదో లేదో చూడు" అని. నేను తల వంచి చేతిలో నీటిని తాకాను. ఆ సమయంలో నాకు మంచంతో సహా మునిగిపోతామేమో అన్న భయం కలిగింది. అందుచేత వారిని అంటిపెట్టుకుని కూర్చున్నాను. కొంతసేపటికి వారు నన్ను మూసుకోమని చెప్పారు. నేను కండ్లు మూసుకొని కూర్చున్నాను. అప్పుడు వారు "ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము" అని ప్రశ్నించారు. నేను కళ్ళు తెరిచి చూచాను. మేము ఆశ్రమంలో ఉన్నాము. వారు గద్దె పైన పడుకుని ఉన్నారు. నేను వారి ప్రక్కనే కూర్చుని ఉన్నాను. ఆ విచిత్ర సంఘటన చూసి ఆశ్చర్యపోయాను. అది దేవతలకు కూడా అసాధ్యమైన పని. మరి మనుషులకి ఎలా సాధ్యమైంది అనుకున్నాను. అది గమనించి వారు అది ఏమంత ఆశ్చర్యకర విషయం కాదన్నారు. మానవులు నిజమైన సంపూర్ణ మానవత్వం పొందితే ఏ కార్యమైనా చేయగలుగుతారు. ఇంతకు పూర్వం నువ్వు చూసిన సంఘటనలను కేవలం సత్యము పైన విశ్వాసం కలగటానికే నీకు చేసి చూపించాను. మీరు కూడా ఇలాంటి పనులు చేయగలరు అని చెప్పి స్వామి వారి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు. నేను ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకున్నాను. కానీ ఆనాడు జరిగిన సంఘటనను గూర్చి ఆలోచిస్తూ పడుకోవడం వలన నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. జై సాయి మాస్టర్.